నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో నిన్న మొన్నటి వరకు కూడా ఒక వారం రోజుల నుంచి వెళ్ళి ఒక ఘటనపై చాలామంది స్పందిస్తున్నారు. 2 నెలల పసికందుని రెడ్లు అక్కడ నాగర్ కర్నూల్లో ఉన్నటువంటి కుమ్మెర గ్రామ పంచాయతీలో మల్లన్న జాతరలో జరిగినటువంటి ఘటన ఘోరమైనటువంటి ఘటన. సో 2 నెలల పాపని అక్కడ ఉన్నటువంటి రెడ్లు కుల అహంకారంతో ఆ పాపను చంపేయడం జరిగిందని చెప్పేసి అందరు కూడా చూస్తున్నారు. సో ఇదే విషయం మీద చాలామంది స్పందించారు. సో ఈరోజు మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం. మహిపాల్ అన్నతో ఒకసారి మాట్లాడదాం. అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది? నిజంగానే రెడ్లందరూ ఒకటైరా? రేవంత్ రెడ్డి కూడా ఆ రెడ్లకే సపోర్ట్ ఉన్నాడు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా వీళ్ళందరూ ఒకటైనారు అని చెప్పేసి ప్రధానంగా వినబడుతుంది. సో ఆ చర్చ ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తే. ఎట్లా చూడొచ్చు? నిజంగానే వాస్తవానికి రెడ్లందరూ ఒకటయ్యి ఆ రెడ్లను కాపాడుకునే ప్రయత్నం చేస్తురా? నిజంగానే కులం ఉందంటారా? కులం అయితే ఉంది, కానీ రెడ్లందరూ ఒకటని నేను అనుకోవట్లేదు. ఎందుకంటున్నంటే మర్రి జనార్దన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే నాగర్ కర్నూలు, ఆయన ఒకవైపు ఉన్నాడు, ఆయన బీఆర్ఎస్. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ నుంచి రాజేష్ రెడ్డి, ఈయన కాంగ్రెస్. ఈయన వర్షన్ వేరుంది, ఆయన వర్షన్ వేరుంది. మర్రి జనార్దన్ రెడ్డి ఏమో ఓడిపోయిండు కాబట్టి ఇప్పుడు ఆ గణేష్ కానీ ఆ బాధితుల కుటుంబాల తరఫున కొట్లాడుతుండు. కేటీఆర్ను తీసుకొచ్చిండు, 1 లక్ష రూపాయలు ఇప్పించిండు, 10 లక్షలు ఇల్లు ఇప్పిస్తున్నాడు. మళ్ళీ అక్కడనే లోకల్లోనే కొందరు రెడ్లు ఓడిపోయిన వాళ్ళు, రాజకీయంగా ఉన్న రెడ్లు, మళ్ళీ రాజకీయాలకు సంబంధం లేని రెడ్లు కాదు, రాజకీయాలలో ఉన్న రెడ్లు ఒకవైపు ఉన్నారు. అంటే ఇటు బీఆర్ఎస్ వైపు ఒకటి, కాంగ్రెస్ వైపు ఒకటి ఉంది. ఒకవేళ ఇప్పుడున్న రాజేష్ రెడ్డి కాకుండా మర్రి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉంటే కేటీఆర్ పోకపోవు, మర్రి జనార్దన్ రెడ్డి కూడా రాకపోవు. ఈ రాజేష్ రెడ్డి వైపు పరామర్శించేటోడు ఈ రేవంత్ రెడ్డి 1 లక్ష రూపాయలు ఇచ్చి నేను సాయం చేస్తున్నానటోడు. ఇది జరుగుతుంది. అంటే రెడ్లల్లో కూడా యూనిటీ ఏం లేదు. రాజకీయంగా అంటే అవకాశం ఉన్నదని వాడుకోవాలని వీళ్ళు చూస్తారు. ఇట్లా ఈ రకంగా నడుస్తుంది. కాకపోతే మల్లన్న జాతరలో మేజర్గా మనం చూస్తే వీడియోలు కూడా బయటకు వచ్చినాయి అన్న. సో తల్లిని ఆ గణేష్ అనే వ్యక్తిని ఇద్దరిని కూడా ఆ కొబ్బరికాయలు మేము లైవ్లో కూడా తీసుకుపోయి అక్కడ మొత్తం వీడియో కూడా చేసుకొచ్చినాము. సో అల్లేసి కొట్టడం కొంతమంది స్థానికులు కూడా చెప్పారు. వాస్తవానికి చాలా ఘోరంగా కొట్టారు. ఆ గణేష్ అతనికి అంతకుముందుకే యాక్సిడెంట్ అయితే కాళ్ళలో రాడు కూడా ఉందట. సో విచక్షణ రహితంగా కొట్టడం, కులం పేరు పెట్టి దూషించడం. ఆయన చేసుకున్న భార్య ఎస్సీ మాదిగంట. సో ఆమెను కూడా కులం పేరుతోని లా అనే పదం కానించి మొదలు పెడితే ఇక వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు. అంటే ఇది ఇప్పుడున్న వ్యవస్థలో ఇట్లాంటి కరెక్టే అంటారా మీరు? చాలా దారుణం. నిజానికి మాదిగలను కానీ రజకులను కానీ ఇంకా కొన్ని కులాలను చాలా చిన్న చూపు చూస్తున్నారు వ్యవస్థలో. బీసీలలో కూడా మనం ఎస్సీ ఎస్టీ బీసీ అని పెట్టుకుంటాం. ఈవెన్ బీసీలు కూడా చాలామంది బీసీలు ఎస్సీల పట్ల చిన్న చూపు చూస్తున్నారు. నేను గమనించిన గ్రామాలలోకి వెళ్ళి చూస్తే ఎస్పెషల్గా మాదిగల పట్ల చాలా చిన్న చూపుతోని, ఒక వ్యతిరేక భావంతోని, ఒక చిన్న చూపుతోని చూస్తుంటారు. అంటే నేను చాలామంది చెప్తున్నా, మీరు ఎస్సీలకు మాదిగలకు కానీ మాలలకు కానీ సాయం చేస్తే చెయ్యండి, లేకపోతే లేదు. మీ పెళ్ళికి పిలిస్తే పిలవండి, లేకపోతే లేదు. లేదంటే మీరు ఏదైనా పండగ చేసుకుంటే గుడికి మల్లన్న దేవుడా ఇంకే దేవుడైనా సరే పిలిస్తే పిలవండి, లేకపోతే లేదు. కానీ వాళ్ళని చిన్న చూపు చూడకండి. వాళ్ళ బతికేది వాళ్ళు బతుకుతారు, వాళ్ళ కష్టం మీద వాళ్ళు చేసుకుంటారు కదా. వాళ్ళు పలానా కులమోళ్ళు కాబట్టి ఎందుకు అట్లా చిన్న చూపు చూస్తారు అని నేను చెప్తున్నా, చాలామందికి ఎడ్యుకేట్ చేస్తున్నా. తర్వాత ఒకవేళ నీకు ఏదో యాక్సిడెంట్ అవుతుంది, నీకు రక్తం ఇవ్వాలి. అప్పుడు ఒక మాదిగోళ్ళు అయినా వస్తాడు, అయినా మాదిగ కాబట్టి నాకు రక్తం వద్దంటవా? ఇప్పుడు బి పాజిటివ్ ఉంటే బి పాజిటివ్ ఇవ్వాలి, మరి అప్పుడు ఎట్లా వద్దంటవా? అంటే నీకు రక్తం ఇచ్చే దగ్గర కావాలి, నీ బాత్రూంలు కడిగే దగ్గర కావాలి, ఆ నర్సు పనులు చేసే దగ్గర కూడా ఉండొచ్చు, దళితులు ఉండొచ్చు, బీసీలు ఎవరు ఉండొచ్చు. అంటే నీకు కష్టం వచ్చి నీ ప్రాణాల మీదకి వచ్చినప్పుడు కులం అవసరం లేదు, మిగతా టైంలో కులం అవసరం. అంటే ఇప్పుడు అక్కడ చూడొచ్చు అన్న, చాలామంది ఈ విషయాన్ని తప్పుదో పట్టిస్తున్నారని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమో జరిగింది ఒకటైతే బయటికి ఒకటి తెర మీదకి తీసుకొస్తున్నారని చాలామంది అంటారు. వాస్తవానికి మహిపాల్ యాదవ్ దగ్గరికి అక్కడ జరిగిన ఘటన మీ దగ్గరికి వచ్చింది ఏంది అసలు? నేను కొట్టిన మాట, అబ్బాయిని అయితే విచక్షణ రహితంగా కొట్టిన మాట వాస్తవం. ఈయన గరీబోడిన కాబట్టి దిక్కులేడు, ఈయన రజకుడు అని తెలిసి కుట్టడం అనేది వాస్తవం. సరే, ఏదో వాట్సాప్లో మెసేజ్ పెట్టిండి తప్పే కావచ్చు, లేదంటే మీరు తిడితేనే పెట్టింటాడు, మీరు తిట్టకపోతే పెట్టకపోవు. ఒకవేళ ఆయన చేసింది తప్పే అనుకుందాం కొద్దిసేపు, మరి మీరు వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అబ్బాయి మమ్మల్ని ఇట్లా వాట్సాప్ గ్రూప్లలో తిట్టినని పెట్టొచ్చుగా. అంటే మీరే ఎస్ఐ, మీరే సిఐ అంటే ఒక 10 మంది కలిసి ఒకరిని కొట్టుతారు. ఇంకా గణేష్ చచ్చిపోయేటోడు, ఆ పాప చిన్న పాప అందులో ఉందా లేదా మనం చూడలే. కానీ ఆమె అక్కడికైతే పోయిన మాట వాస్తవం, జాతరకు పోయిన మాట వాస్తవం, పాపను ఎత్తుకుపోయిన వాస్తవం అని అందరూ అంటున్నారు. కానీ అక్కడ తన్నింది అయితే మనం ఇప్పటిదాకా ఎవరు చూస్తలే.
సరే పాపం తన్నినరా లేదా అనేది అది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది, తేల్చాలి. కానీ ఇప్పుడు ఏమైందంటే పోలీసులు కొన్ని మాట్లాడిన తర్వాత వాళ్ళు రేపు నిజం చెప్పినా అది అబద్ధం అనేటట్టు అయిపోతుంది. ఎందుకంటే అధికారం ఉన్నోడి వైపే ఉంటుర్రు అనేది. ఎందుకంటే వీళ్ళు ముందు కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయకపోవడం, రివర్స్ కౌంటర్ పెట్టడం, ఈయనేదో కొబ్బరికాయతో కొట్టిండని చెప్తున్నారు. మరి వాళ్ళు 8 మంది ఉన్నారు, ఈయన ఒక్కోడున్నాడు కొబ్బరికాయతో కొట్టిండంటే అది వినడానికి నా చుట్టూ 10 మంది కూడా లేరు. మరి అట్లా చెప్తుర్రంటే అది నాకు అసలు షాకింగ్ ఉంది. అంటే ఒకటన్నా ఇప్పుడు ఈ సమాజంలో ఈ వ్యవస్థలో సో కుల వివక్షత అనేది ఖచ్చితంగా ఉన్నది, మీరు నేను ఒప్పుకోవాల్సిందే. అది ఇక్కడ మేజర్ ఏంటంటే ఇప్పుడు ఆ ఘటన జరిగినప్పుడు ఎక్కడైనా చూడండి మీరు ప్రపంచంలో ఎక్కడైనా ఒక హత్య చేసినోడైనా సరే ఒక నేరం చేసినోడిని ఖచ్చితంగా పోలీసులు వాళ్ళ మీద కేసు పెడితే వాళ్ళని తీసుకుపోయి జైలు పెట్టాలి. అవునా, దాని మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకు ఈ కుమ్మరి ఘటన మీద పోలీసు వాళ్ళు ఎందుకు ఈ ఘటన మీద ఎందుకు స్పందించలేదు, వాళ్ళని ఇప్పటిదాకా ఎందుకు చర్యలు తీసుకోలేదు? అంటే ఎట్లా ఏమై ఉండొచ్చు దీనికి? అదే ఇప్పుడు అందరు ఏమంటారు అంటే పసిబిడ్డది కొద్దిసేపు పక్కన పెడదాం, ఆ గణేష్ని కొట్టిన దానికైనా వీళ్ళు వెంటనే అరెస్ట్ చేసి జైలు వేసి ఉంటే ఇబ్బంది కాకపోవు. ధర్నాలు రాస్తారోకలు చేసినాక వాళ్ళని అరెస్ట్ చేయడం, మళ్ళీ వీళ్ళు మమ్మల్ని కూడా కొట్టిరంటే ఆ కేసుని వీళ్ళు యాక్సెప్ట్ చేయడం. అంటే 10 మందిని ఒక్కడు కొడతాడా? కొబ్బరికాయతో కొట్టిన అటు కేసు పెట్టడం అంటే దీంట్లో చాలా అనుమానాలు ఉన్నాయి. అంటే అక్కడ సిఐ రెడ్డి అంటున్నారు, సర్పంచ్ రెడ్డి అంటున్నారు, ఎమ్మెల్యే రెడ్డి అంటున్నారు, మంత్రి రెడ్డి, ముఖ్యమంత్రి రెడ్డి. ఇట్లా అయ్యేసరికి అందరికీ అనుమానాలు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఫుల్ డబ్బులు ఉన్నాయి, కుల బలం ఉంది, అధికార బలం ఉంది, వీళ్ళు ఎంతకైనా తెగిస్తారనే అనుమానాలు అయితే ఉన్నాయి. ఈ అనుమానాలు పోవాలన్నా ఈ రేవంత్ రెడ్డికి కూడా కుల పిచ్చి ఉంది అన్నాడు. రెడ్లందరికి 10 ఎకరాలు 20 ఎకరాలు ఉండాలి, మొత్తం భూములన్నీ మీరే ఆక్యుపై చేసుకోవాలి, పదవులు రెడ్లకు పదవులు ఇస్తేనే పార్టీలు బతుకుతాయి అని చెప్పి కర్ణాటకలో చెప్పడం. అంటే ఇట్లా ఈ ఒక ముఖ్యమంత్రి లెవెల్లోనే కులాన్ని పెంచి పోషించిండంటే ఇంకా ఎవడైనా కింద రెచ్చిపోతారు. ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొద్ది మంది అంటే రెడ్లల్లో మంచి వర్గం ఒకటి ఉంటుంది, రెడ్లలో కూడా కొంత దుర్మార్గులు ఉంటారు. వీళ్ళందరూ రెచ్చిపోతారు రాష్ట్ర వ్యాప్తంగా అనేది ఒక చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఒక స్థానిక ఎమ్మెల్యే సో వాళ్ళందరూ కలిసి ఆ నియోజకవర్గ ప్రజలు గెలిస్తేనే ఆయన గెలుస్తాడు ఓట్లేస్తే. ఆ రాజేష్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పటిదాకా కుటుంబం దగ్గర పోయి అన్ని రోజులు ధర్నా చేసినా కూడా ఏనాడు కూడా పరామర్శించాలి అంటే దీని వెనక ఏముండొచ్చు? అదే మరి అహంకారం. గాన్ని నేనేంది పరామర్శించేది? నువ్వు పరామర్శించాలి కానీ నువ్వు అక్కడనే ఉన్నావు కదా. ఇంత జరుగుతుంది, ఇంతమంది పోతున్నప్పుడు నీకేంది ప్రాబ్లం? ఏమైందిరా తమ్ముడు గణేష్, నేను ఎవడు కొట్టిండు, అసలు ఏం జరిగింది, అమ్మ ఏం జరిగింది, వాళ్ళ అమ్మను వాళ్ళ భార్యను పరామర్శించాలి కదా. ఇంకా పోలేవు. గిన్ని రోజుల తర్వాత గిన్ని ధర్నాలు చేసిన తర్వాత ఇప్పుడు మేము పోయినా మా ఊరికి మేము తెలుసుకున్నాం. అది ఏదన్నా ఉండను, ముందే ఎందుకు పోలే? ముందే ఎందుకు పోతే అయిపోతుండే కదా. అట్లా వీళ్ళు ఆయన పోలే మీడియాతోని మొన్న రగన్న మన కాలోజీ సీనన్న పోయినప్పుడు వాళ్ళతో స్పందించిన కానీ ఆయన పోయి వాళ్ళతో మాట్లాడింది లేదు. అయితే ఆయన ఇప్పటికి పోలే కానీ వాళ్ళ కాంగ్రెస్ నాయకులు కొందరు పోయి ప్రెస్ మీట్ పెట్టిరు నిన్న. ఇన్ని రోజుల తర్వాత మల్లు రవి కానీ లేకపోతే మన షాద్నగర్ ఎమ్మెల్యే కానీ బెల్లన్ నాయకన్న కానీ వీళ్ళంతా నిన్న ప్రెస్ మీట్ పెట్టిరు. ఏమైనా ఎమ్మెల్యే కూడా పెట్టిండు కాబట్టి ఎమ్మెల్యే కూడా కొంత పోయిండేవి అనుకుందాం. కానీ ఇన్ని రోజులు ఏం చేసిర్రు? నేను అనేది ఏంటంటే ఇక్కడ నుంచి సరే మీరు బుద్ధి తెచ్చుకోనన్న అసలు నిజంగా ఏం జరిగింది అనేది ఒకటి చర్చించి అది ఇన్వెస్టిగేట్ చేపియండి. రెండోది రేపు భవిష్యత్తులో ఇట్లాంటివి జరగొద్దన్న మీరు గ్రామ సభలు పెట్టి ఎస్ఐల చేత, సిఐల చేత, కానిస్టేబుల్ల చేత, లేదంటే అక్కడ ఉండే లోకల్ టీచర్ల చేత, ఇంకెవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే, రిటైర్డ్ ఉన్న వాళ్ళు ఉంటే ఎడ్యుకేట్ చేపియండి. అన్ని కులాలు సమానమే అంటే సమానమే అంటే మీరు పిల్లనిచ్చేటప్పుడు ఎట్లాగో మీ కులం వాళ్ళకే ఇచ్చుకుంటున్నారు. పెళ్లి చేసుకునేటప్పుడు ఏదైనా ఆస్తులు పంపకాలు ఉంటే మీరే చూసుకుంటున్నారు. కానీ కనీసం వాళ్ళకు గౌరవం ఇవ్వండి. అసలు గౌరవం ఇవ్వకపోయినా సరే కానీ ఆ చిన్న చూపు చూడకండి. ఒకవేళ చిన్న చూపు చూసినా, వాళ్ళని బెదిరించినా, వాళ్ళని కొట్టినా, వాళ్ళతో కులంతో దూషించినా మిమ్మల్ని ఖచ్చితంగా శిక్షలు ఉంటాయి. మేము ఎవ్వరు ఏ ఎమ్మెల్యే రాడు, మంత్రి రాడు, ముఖ్యమంత్రి రాడని రేవంత్ రెడ్డిని స్టేట్మెంట్ ఇవ్వమని ఇచ్చిండా ఇప్పటిదాకా? రేవంత్ రెడ్డిని స్టేట్మెంట్ ఇవ్వను, ఎమ్మెల్యేని స్టేట్మెంట్ ఇవ్వను, మంత్రులందరూ స్టేట్మెంట్ ఇవ్వాలా. ఎవరన్నా గరీబోని కానీ, ఎంబీసీలను కానీ, బీసీలను కానీ, ఎస్సీలను కానీ, ఎస్టీల మీద ఎవరన్నా అధికారం ఉన్న ఫార్వర్డ్ కమ్యూనిటీ వాళ్ళు ఎవరన్నా బెదిరించినా
కొట్టినా తిట్టినా కఠినాతి కఠినమైన శిక్షలు ఉంటాయి, ఎవడు రాడు అని చెప్పేసి గ్రామ సభలు పెట్టుకుంటూ ప్రతి 3 నెలలకు ఒకసారి అవేర్నెస్ ఎస్ఐలతోని సీఏలతోని పోలీసు వాళ్ళతో చేపిస్తే ఎంతో కొంత క్రైమ్ తగ్గుదా కదా. ఈ రకంగా చెయ్యాలని నిజంగా కాంగ్రెస్ వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు నేను చెప్పిన ఐడియా చేయమని. హోమ్ మినిస్టర్ ఉంటే చేస్తాడు, హోమ్ మినిస్టర్ ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు, విద్యాశాఖ ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు, మున్సిపల్ శాఖ ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు, ముఖ్యమంత్రి ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నోడే 24 గంటలు సమయం సరిపోదు. నువ్వు డల్లాస్ పోవాలి, అమెరికా పోవాలి, ఇటలీ పోవాలి, అన్ని దేశాలు తిరగాలి, పెట్టుబడులు రావాలంటావు, మళ్ళీ ఢిల్లీకి పోవాలి, మల్లికార్జున ఖర్గేని కలవాలి, రాహుల్ గాంధీని కలవాలి, సోనియా గాంధీని కలవాలి, ఇక్కడ జరిగే తంతంతా చెప్పాలి, మళ్ళీ ఇక్కడ మంత్రులందరితో రివ్యూ మీటింగ్ పెట్టుకోవాలి, కంట్రోల్ చేయాలి, రెగ్యులేట్ చేయాలి, మళ్ళీ నువ్వు ప్రతిపక్ష పార్టీలకు కౌంటర్ ఇవ్వాలి, నీ భార్య పిల్లలతో ఉండాలి, నువ్వు మళ్ళీ 8 గంటలు 7 గంటలు పండాలి, లేవ్వాలి, తినాలి, బాత్రూమ్ పోవాలి. ఒక్క మనిషి ముఖ్యమంత్రి ఉంటేనే ఇన్ని సంతకాలు పెట్టాలి, అధికారులతో మాట్లాడాలి. ముఖ్యమంత్రి పదవి ఉంటేనే 24 గంటలు సరిపోదు. అట్లాంటిది హోంశాఖ పెట్టుకొని, విద్యాశాఖ పెట్టుకొని, మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ పెట్టుకొని ఈ రేవంత్ రెడ్డి అనే దురాశపరుడు వల్ల క్రైమ్లు జరుగుతున్నాయి అంటున్నా. అంటే ఇప్పుడు ఆ ఊర్లో ఆ కుమ్మెర మల్లన్న ఘటన జరిగిన తర్వాత ఇప్పుడు ఆ గణేష్ మీద దాడి జరిగింది, ఆ పాపని తన్నడం, ఆమె హాస్పిటల్లో ఉండడం, చనిపోయింది. సో మొత్తానికి వీళ్ళ మీద కేసు పెడితే పోలీసు వాళ్ళు ఎందుకు మళ్ళీ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి పాప లేదని అనడం. ఆ రోజు ఇంకోటి ఆ డిఎస్పి సో భార్యాభర్తలకు గొడవలు ఉన్నాయి అంతకుముందుకే వీళ్ళకి అని చెప్పేసి, అంటే ఇట్లాంటివి ఎందుకు బయట తీసుకొస్తారు? అంటే పోలీసులు ఉన్నది పాలకుల కోసం పనిచేయడానికి కాదు కదన్న, వ్యవస్థలో ఉన్నటువంటి ప్రజల కోసం పనిచేయాలి కదా. మరి వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తుండొచ్చు అంటారు? మీ ఆలోచన ఏంది అసలు? అదే మరి అడిగే మేము ఏం చెప్తే అదే నమ్ముతారు. డైవర్ట్ చేయాలి, కేసును పలచన చేయాలి, దానివల్ల వాళ్ళే చులకన అవుతారు. ఇలా సోషల్ మీడియా అయింది, మళ్ళీ తర్వాత వెంటనే వీడియోలు వచ్చినాయి, అమ్మాయి కూడా జాతర కాడికి పోయింది వచ్చింది. కాంగ్రెస్ నాయకులు కొందరు చెప్తారు అమ్మాయి జాతర పోయింది, వాళ్ళ అమ్మ పోయింది, అందరు పోయారు, కానీ తన్నలేదు అని అంటున్నారు. అదొక మీనింగ్ ఉంది, కానీ అసలు జాతరకే పోలేదు, అక్కడ సంఘటన దగ్గర లేరు అనేసరికి ఒకవేళ రేపు వాళ్ళు నిజంగా చెప్పినా నమ్మడు. అంటే ఇప్పుడు ఒకవేళ నిజంగానే వాళ్ళు చేసింది వాస్తవమే అని చెప్పి చాలా మంది అంటున్నారు, కొంతమంది నమ్ముతలేరు, కానీ వీడియోలు మాత్రం చూస్తే నమ్మాల్సి వచ్చింది. ఆ పాపను ఎత్తుకున్న వీడియో కొంత వైరల్ అవుతున్నది. సో తన్నిందా అనేది ఇక్కడ మెజారిటీగా క్వశ్చన్ మార్క్ ఇది. సో ఒకవేళ తన్నకపోయినా ఇన్వెస్టిగేషన్లు పోస్ట్ మార్టం చేస్తే అమ్మాయి ఎట్లా చనిపోయినది తెలుస్తుంది కదా. ఎందుకు ఈ పోలీసు వాళ్ళు బయట పెడతలేరని మీరు ఏమనుకుంటున్నారు? ఏమో మరి వాళ్ళైతే గాయాలు లేవు అవి అని చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా ప్రతిపక్ష నాయకులు, మీరు ఒక డాక్టర్ను ప్రపోజ్ చేసి, ఒక హాస్పిటల్ను ప్రపోజ్ చేసి, ఎక్కడైతే రీపోస్ట్ మార్టం చేయాలనుకుంటున్నారో లేకపోతే ఎట్లా చేయాలనుకుంటున్నారో చెప్పి దాని ద్వారా నిర్ధారణ చేసుకోవాలి. దానికి మనం కొట్లాడాలని నేను అనుకుంటున్నాను. మరి అది ఎవరితో చేపిస్తే బాగుంటుందో మనోళ్ళే చెప్పాలి, దానికి డిమాండ్ చేయాలి, దాని ద్వారా రిపోర్ట్లు వచ్చిన దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళాలని నేను అంటున్నాను. అయితే ఫస్ట్ ఘటన జరిగిన తర్వాత 18వ తారీఖు 19వ తారీఖు జరిగిన తర్వాత వీళ్ళు పోయి కేసీసీ తీసుకోలే. సో మళ్ళీ దాన్ని ఈ విషయం మళ్ళీ విశారదన్ మహారాజ్ అనే ఆయన మళ్ళీ తీసుకొని పోయి సో ఆయన పెద్ద ధర్నా చేసి ఆ డిఎస్పీని వాళ్ళతో మాట్లాడితే ఇదంతా కదిలింది. సో వాస్తవానికి ఎందుకు ఈ పోలీసు వాళ్ళు పేదల పక్షాన ఉండలేరు అని చెప్పేసి మీరు అనుకుంటారు? అంటే ఎట్లా ఉందంటే ఒకవేళ పేదల పక్షాన ఉన్న చట్టాలలోనే చాలా లోపాలు ఉన్నాయి. ఈ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు అధికార పార్టీ చెప్పినట్టు వినకపోతే ఎక్కడనో తీసుకుపోయి చేస్తారని చాలా దగ్గరలో మనం బెదిరింపు కాల్స్ కూడా చూసినాం. ఒక అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్, మాజీ ఎమ్మెల్యే, ఒక ఆడియో వైరల్ ఉంది మొన్న, ఒక అధికారిని బెదిరిస్తున్నాడు. ఇంకీయన ఎస్సీ, ఈయన రెడ్డి కాదు, ఈయన ఓసీ కాదు. నేను చెప్పిన నాకు తీసుకొచ్చి లిస్ట్ ఆమె బయట పెట్టాలా, అతికేస్తాం ఎవరికి జాబ్ వచ్చిందంటే ముందు నాకు ఇచ్చినాక తర్వాత అతికే అంటుండు. అంటే ఆమె ఇన్లే, వినకపోతే ఆమె తీసుకుపోయి ఎక్కడనో ట్రాన్స్ఫర్ చేసిండు. అది 1 year తర్వాత వైరల్ అయింది ఆడియో. అంటే అధికార పార్టీకి కొమ్ము గాయకపోతే వాళ్ళని ట్రాన్స్ఫర్లు చేయడం, వేధింపులకు గురి చేయడం, వాళ్ళని ఇష్టానుసారంగా తిట్టడం, కొన్ని దగ్గరలో బీఆర్ఎస్ పార్టీ ఉంటే చంపేసిరని ఆరోపణలు కూడా ఉన్నాయి. వాళ్ళకి సూసైడ్ చేసుకునేటట్టు వాళ్ళని హింసించడం. అప్పట్లో తాండూరులో ఒక ఎస్ఐ ఉరేసుకున్నాడు అన్నారు. మరి అప్పుడు వాళ్ళే చంపిర్రో ఏం జరిగిందో తెలియదు. సిద్దిపేటలో కూడా అనేక మంది పోలీసు వాళ్ళు కాల్చుకొని చచ్చిపోయారు. అంటే వీళ్ళ హరాస్మెంట్ రాజకీయ నాయకులు అట్లుంటాయి. కాబట్టి భవిష్యత్తులో ఈ పోలీస్ డిపార్ట్మెంట్కు ప్రభుత్వాలకు ఎటువంటి సంబంధం లేకుండా ఏ హోమ్ మినిస్టర్తోని, ఏ చీఫ్ మినిస్టర్తోని, ఏ ఎమ్మెల్యేతోని, ఏ మంత్రితోని, ఎవరితోని సంబంధం లేకుండా అమెరికాలో, యూరోప్లో వాళ్ళంతటా వాళ్ళే సిస్టమ్ ఎట్లయితే నడుస్తుందో అట్లాంటి సిస్టమ్ రావాలని కోరుకుంటారు. ఇప్పుడు ఒక పేదోడే ఇట్లాంటి తప్పు చేసి ఒకవేళ ఈ పార్టీకి ఎన్కౌంటర్ కాకపోతుంటారా? ఇష్టానుసారంగా చేస్తారు. మరి పేదోడికి కులం అంటున్నారు, కానీ కులం కంటే పేదరికంలో ఇంకా దొక్కుతారు అబ్బా డబ్బున్నోళ్ళు.
డబ్బున్నోడు అధికారం ఉన్నోడు విచ్చలవిడిగా చేస్తున్నారు కొద్దిమంది, అందరు నన్ను. మళ్ళీ దాంట్లో కులం తోడైతే మాత్రం ఇంకెవరికి ఇంటలే. ఒకవేళ చెడ్డోడై మనకి కుల బలం ఉండి మనకి డబ్బు ఉండి అధికారం ఉంటే వాడు ఇంటలేడు. రేవంత్ రెడ్డి ఏమన్నా ఇట్లా గన్మెన్ కొడుతుండే చేయితోని, అవును, అది బాగా వైరల్ అయింది. అవును, కొడుతున్నాడు. తర్వాత ఒకసారి సభలో ఆ కార్యకర్తలను కొడుతుండే ఇట్లా ఇట్లా. అంటే ఆయనకి ఎంత అహంకారం చూడు. నాకు నాకు రెడ్డి అని, లేదంటే నాకు మస్తు డబ్బులు ఉన్నాయని, లేదంటే నాకు ముఖ్యమంత్రి పదవి ఉందని, అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉన్నాడని. రేవంత్ రెడ్డి అంత అహంకారంతో రెచ్చిపోతుండు. నీకు రేవంత్ రెడ్డిని ఇట్లా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఒక ముఖ్యమంత్రి పొజిషన్లో తండ్రి పాత్రలో ఉన్నోడే రెడ్డి అనే ఫీలింగ్తోని, ముఖ్యమంత్రి అనే ఫీలింగ్తోని, డబ్బు ఉందనే ఫీలింగ్తోని ఇట్లా ఒక విర్ర వీగిపోయి నేను నల్లమల పులి అంటున్నాడు. పులి లక్షణం ఏంది? జింకల మీద, కుందేళ్ల మీద, సాధు జంతువుల మీద పడి తింటది. ఆ లక్షణాలతోని పునికి పుంచుకున్నాడట రేవంత్ రెడ్డి. ఈ పులి దీన్ని నల్లమల పులిని బోన్లన్నీ వేయాలి, లేదంటే అదే నల్లమల అడవులన్నీ వేయకపోతే ఈ పులున్నన్ని రోజులు ఇవే జరిగే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి సొంత జిల్లా కదన్న, పాలమూరు సొంత జిల్లా, హోమ్ మినిస్టర్ ఆయననే. మరి ఎందుకు ఆ ఘటన మీద ఇప్పటి వరకు స్పందించారు? స్టిల్ ఈ రోజు వరకు కూడా, ఇప్పుడు చూస్తే టైము ఈ రోజు వరకు కూడా స్పందించాలి. అవును, మరి అహంకారం. రెడ్డిని నా దగ్గర ముఖ్యమంత్రి ఉంది, మంత్రి ఉంది, హోమ్ మినిస్టర్, విద్యాశాఖ మంత్రిని, సోనియా గాంధీ నేను చెప్పినట్టు వింటది, అందరు వింటారు అని అహంకారంతోనే స్పందిస్తలే. ఇట్లాంటి దుర్మార్గుడి చేతుల 4 మంత్రి పదవులు ఉండడం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. అసలు తెలంగాణ ప్రజలకు చైతన్యం ఉందా? తెలంగాణలో ఎవడన్నా మేధావి అనేటోడు ఉన్నాడా? ఒక్కోటి దగ్గర ప్రపంచ చరిత్రలో కానీ, దేశ చరిత్రలో కానీ, ఏ రాష్ట్ర చరిత్రలో 4-5 మంత్రి పదవులు ఉన్నాడు ఇప్పటిదాకా ఎవడు లేడు. అది హోము, విద్య, మున్సిపల్, ముఖ్యమంత్రి, ఇన్ని మంత్రులు దాదాపు 3వ సంవత్సరం కొనసాగుతుంటే కేసీఆర్ కూడా ఇన్ని పెట్టుకోలే, మాయావతిని పెట్టుకోలే, మమతా బెనర్జీని పెట్టుకోలే, స్టాలిన్ ఇన్ని పెట్టుకోలే, యోగి ఆదిత్యనాథ్ ఇన్ని పెట్టుకోలేదు. ఇన్ని శాఖలకు మంత్రులు ఉంటే ఈ అక్నూరు మురళి సార్ అప్పుడు కేసీఆర్ని అడిగినట్టు ఇప్పుడు రేవంత్ రెడ్డిని అడగొచ్చు కదా. నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావు, నీకు విద్యాశాఖ ఎందుకు? విద్యాశాఖ ఉండి నువ్వు న్యాయం చేయలేవు. ఆల్రెడీ 2.5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు రిపోర్ట్ ఇస్తున్నాడు. ఈ రిపోర్ట్ మళ్ళీ ఎప్పుడు ఇంప్లిమెంట్ కావాలి? నువ్వు అసలు రేవంత్ రెడ్డిని ప్రశ్నించాలా. నీవు విద్యాశాఖ పెట్టుకోకు, నువ్వు వేరే చదువుకున్నోడికి విద్యాశాఖ మంత్రి, ఎవరికైనా చదువుకున్నోడికి అని అడగొచ్చు కదా. అసలు ప్రశ్నించడం బంద్ చేసిండు. ఇప్పుడు ఈ ఘటన మీద సో ఎవ్వరు స్పందించాలి ఈ ఘటన మీద? ఇప్పుడు మీరు అన్న పేర్లలో కూడా దాదాపు ఈ ఘటన మీద స్పందించలేదు. సో ఇప్పటికీ ఆ ఉద్యమం కొనసాగుతూనే ఉంది. నిన్న వచ్చారు, ఆ బాధితులను తీసుకొచ్చి కోదండరాం రెడ్డి కూడా పోతలే. ఇప్పుడు కోదండరాం పోయిండు, అక్నూరు మురళి పోయేటోడు, సీతక్క పోయేది. సీతక్క అయితే అప్పుడు అన్నిటికీ ఏడ్చేది. ఇప్పుడు మరి ఇక్కడ కనీసం ఒక కన్నీటి చుక్క లేదు, కనీసం ఆయన పరామర్శించింది లేదు, పోయింది లేదు. ఇంత అన్యాయమా? అధికారం ఉంటే సీతక్క ఒకలాగుంది, ఇప్పుడు ఒకలాగుంది. కోదండరాం కూడా నేను ఏదో జాతిపిత అని చెప్పుకుంటావు, జేఏసీకి ప్రెసిడెంట్ను, సకల జనుల సమ్మె నడిపిన, సమగ్ర సమ్మె నడిపిన, మిలియన్ మార్చి చేసిన, తెలంగాణ అందరిని ఏకం చేసిన అంటావు. ఇక్కడ కుమ్మెర మరి సంఘటన మీద మాట్లాడినావా? నేను అనేది ఏంటంటే అన్నిటికీ రేవంత్ రెడ్డి దగ్గర 4 మంత్రి పదవులు ఉంటే కోదండరాము అడగాల్సిన బాధ్యత లేదా? ఆకునూరు మురళికి లేదా? ఏబిఎన్ రాధాకృష్ణకు లేదా? V6 ఛానల్కు మరి వివేకన్నకు లేదా? మరి సీతక్కకు లేదా? ఒక్కోటి దగ్గర 4 మంత్రి పదవులు ఉంటే కేటీఆర్ ప్రశ్నిస్తలే, హరీష్ రావు ప్రశ్నిస్తలే. అసలు ఈ రాష్ట్రంలో ఎవడన్నా ప్రశ్నించే గొంతు ఉన్నాడా? లేడా? ఒక్కోటి దగ్గర 4 మంత్రి పదవులు ఉండడం వల్ల అన్ని సంతకాలు పెండింగ్లు ఉంటే ఫైళ్ళు అన్ని పెండింగ్లు అయిపోవడం వల్ల ఈ అన్ని అనర్థాలు జరుగుతున్నాయి. హోమ్ మినిస్టర్ కూడా రేవంత్ రెడ్డి అనర్హుడు, విద్యాశాఖకు అనర్హుడు. అనేక దగ్గరలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని విషపు ఆహారం తిని చచ్చిపోతుంటే కూడా అసలు దురాశ వల్ల మన ప్రజలను డెవలప్ చేయడానికి 4 మంత్రి పదవులు ఉంచుకోలే. కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి, వేం నరేందర్ రెడ్డి వీళ్ళంతా దోసుకోవడానికి మంత్రి పదవులు పెట్టుకున్నాడు. ఈ రేవంత్ రెడ్డి వల్లనే అన్ని దరిద్రాలకు, అన్ని అరిష్టాలకు, అన్ని కష్టాలకు కారకుడు అంటున్నారు. ఇప్పుడు కులం అనే అహంకారం అనేది ఒకటి అడ్డొస్తుంది. సో అడ్డొస్తుంది చాలా మంది రెడ్లు కూడా. సో ఈ మాట అంటే ఇప్పుడు రెడ్లను టార్గెట్ చేస్తారని చాలా మంది అంటారు. ఈ ఘటన జరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది రెడ్లు దాని మీద పాజిటివ్ స్పందించడం లేకుండా నెగిటివ్గా సో మా రెడ్ల మీద వాడు ఏడుస్తారా అని చెప్పేసి కొంతమంది అంటారు. దాంట్లోకి మాధవ్ రెడ్డి జాగృతి అసలు ఆయనకి సిగ్గు, శరము, ఇజ్జతు, లజ్జ, కిడ్నీ, లివర్ ఏమైనా ఉందా అనేది రెడ్లందరిని అంటలే.
ఎవడైతే తప్పు చేసిరో వాళ్ళు అంటారు, వాళ్ళు వెనకాల రెడ్డి అని పెట్టుకున్నారు కాబట్టి శ్రీనివాస్ రెడ్డి అంటారు, మధుసూదన్ ఉంటే మధుసూదన్ రెడ్డి అంటారు, సతీష్ రెడ్డి అంటే సతీష్ రెడ్డి అంటారు, తుకారాం రెడ్డి ఉంటే తుకారాం రెడ్డి అంటారు, రేవంత్ రెడ్డి ఉంటే రేవంత్ రెడ్డి అంటారు, రాజేష్ రెడ్డి ఉంటే రెడ్డి. వాళ్ళాడ రెడ్డి అని పెట్టుకోవడం వల్ల పేర్లలో రెడ్డి ఉండడం వల్ల ఆ రెడ్డి ఈ రెడ్డి అంటారు. కానీ అక్కడ అది లేకపోతే వాళ్ళు ఎందుకు అంటుండే? ఒకటి, రెడ్లలో కూడా మంచోళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎవరు టచ్ చేయరు. ఇప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసిండు, సమాజానికి ఉపయోగపడ్డ వ్యక్తి. మల్లు స్వరాజ్యం గారు, లేదా అదేవిధంగా రామచంద్ర రావి నారాయణ రెడ్డి గారు, ఇట్లా అనేక భీమ్ రెడ్డి లాంటి వాళ్ళు, ఇట్లా వందలాది మంది రెడ్లు తెలంగాణకు కానీ భారతదేశంలో కానీ సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అన్న లాంటి వాడు కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు అనేక మందికి సేవ చేస్తాడు. వెంకటరెడ్డి అన్న చేస్తాడు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి కూడా మంచిగానే అందరికి సర్వీస్ చేస్తాడు, గుళ్ళు కట్టించిండు, డెవలప్మెంట్ చేసిండు అంటారు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్న కూడా మంచిగానే ఎవరిని ఏమన్నాడు అందరిని మంచిగా చూస్తాడు, ఎస్సీ ఎస్టీ బీసీల తరఫున మాట్లాడతారు అంటారు. కొండ విశ్వేశ్వరరెడ్డి అన్నాడు, ఆయన కూడా కొంత మంచిగానే చేస్తాడు అంటారు. మంచిగా చేసే రెడ్లకు ఎవరు వ్యతిరేకంగా మాట్లాడతలే. నాకు కూడా చాలా మంది అమెరికాలో ఉండే రెడ్లు కూడా సాయం చేసిర్రు. మంచి రెడ్ల కోసం, సాయం చేసిన రెడ్ల కోసం, పెళ్లిళ్లకు చావులకు మంచికి చెడుకు సాయం చేసే రెడ్డిని ఎవరంటలే. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరైతుర్రో సో బుట్టం గారు మధురెడ్డి, ఆయన ఆ పాపం మీద కనీస సానుభూతి కూడా చూపించలే. సో దాని మీద ఉల్టా ఆ అమ్మాయి చనిపోలేదు, ఆడ చనిపోలేదు, ఆమె హాస్పిటల్నే ప్రాబ్లం ఉంటే వాళ్ళు కావాలని హాస్పిటల్ నుంచి తీసుకొస్తేనే ఈ ఘటన జరిగింది, దానికి రెడ్లకు కూస్తున్నారు అంటున్నారు. ఈయన చూసిండా? నువ్వేమన్నా పోలీసువా? నువ్వు ఇన్వెస్టిగేట్ చేసినావా? కనీసం గణేష్ని కొట్టిందన్న ఖండించినావా? గణేష్ని కొట్టడం తప్పే కదా. సరే, ఆ పాపది మనం చూడలేదు, నువ్వు చూడకపోతే సైలెంట్గా న్యూట్రల్గానే ఉండు. నువ్వేదో కాంగ్రెస్ వాడు మాట్లాడినట్టు మాట్లాడతావు ఎందుకు? నీకెందుకు? రెడ్లందరిని అనట్లేదు, అక్కడ తప్పు చేసిన రెడ్లని అంటారు. అక్కడ ఒకవేళ బీసీ ఉన్నా అంటారు, ఎస్సీ ఉన్నా అంటారు. తప్పు చేసిన అంటుంటే నీకెందుకు మధ్యలో? అంటే పాపులారిటీ కావాలి, పాపులారిటీ కోసం ఇదంతా చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఇప్పుడు రాష్ట్రంలో మొన్న కర్ల రాజేష్ కూడా సూర్యాపేటలో, సో అది కూడా కులం అనే దాంతోనే మేజర్గా వచ్చింది. సో అందులో రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు. సో అదట్లా చూస్తే వరుసగా ఈ రాష్ట్రంలో కులం పేరుతో ఎన్నో దాడులు జరుగుతున్నాయి, ఇట్లాంటి చావులు ఎన్నో చూస్తున్నాం. సో మారాల్సింది ఎవరన్నా? అసలు ఈ ప్రజలు మారాలన్నా, పాలకులు మారాలన్నా? అసలు ఏంది ఈ అహంకారం పోవాలంటే ఎట్లుండాలి అసలు? ఈ చట్టాలలో విపరీతమైన మార్పులు రావాలి. చట్టాలలో మార్పులు వచ్చి, ఇంకా నన్ను అడిగితే భవిష్యత్తులో సర్టిఫికెట్లలోనే కులం రద్దు చేయాలబ్బా. సర్టిఫికెట్లలోనే, నా ఒపీనియన్. ఈ రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ బీసీలు, లేదంటే నువ్వు చదువుకునే దగ్గర ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఎస్సీ సర్టిఫికేట్ తెచ్చుకో, బీసీ సర్టిఫికేట్ తెచ్చుకో, ఓసీ సర్టిఫికేట్ తెచ్చుకో. అసలు సర్టిఫికెట్లలోనే నువ్వు పలానోడివి అన్న తర్వాత దాన్ని ఎట్లా తీసేస్తావు? నేను అనేది ఏంటంటే భవిష్యత్తులో మనకి ఏ కులం ఏ దేశంలో లేదు, మన దేశానికి కూడా అవసరం లేదు. అసలు ఎవడికి ఏ కుల సర్టిఫికేట్ వద్దు, ఎవరిని నీది ఏ కులం అని అడగొద్దు. అట్లాంటి చట్టాలు తీసుకొచ్చి ఎవడన్నా నీదే కులం అని అడిగినా కేసు కావాలి. కులం పేరు అడగని రోజు రావాలంటే చట్టాలలో రావాలి మార్పులు. అడగొద్దంటే సర్టిఫికేట్కి పోయినావు అనుకో, రిజర్వేషన్ అదే అంటుంటాం. ఇక్కడ ఎస్సీ సర్టిఫికేట్ తెపో, నువ్వు కులం అని మరి ఎట్లా నమ్మాలి? నీకు రిజర్వేషన్ వర్తించాలి కాబట్టి నువ్వు ఎస్సీ తీసుకురావాలి, నువ్వు ఎస్టీ తీసుకురావాలి, నువ్వు బీసీ తీసుకురావాలి. నేను అనేది ఏంటంటే రిజర్వేషన్ ద్వారా ఒకడు ఎమ్మెల్యే అయినా, ఒకడు ఎంపీ అయినా కులాలు బాగుపడవు. సో దీని మీద ఇప్పుడు ఫైనల్గా నేను చెప్పేది ఒక్కడు బాగుపడి, ఇప్పుడు బాల్కా సుమన్ బాగుపడితే వాళ్ళ కమ్యూనిటీ అందరు బాగుపడ్డట్టు కాదు. గాదర్ కిషోర్కు ఎమ్మెల్యే అయితే ఆయన డిమాండ్ కాదు. ఒక రకంగా మన ఎస్సీ ఎస్టీలోని వర్గాలలో ఎమ్మెల్యేలు ఎంపీలు అయినోడే అగ్రకులాల అహంకారానికంటే రెచ్చిపోయి ఆడు కేసీఆర్ కింద పనిచేసేవాడు అయితే కేసీఆర్కు భజన చేయడం, లేదంటే రేవంత్ రెడ్డి కింద ఉంటే రేవంత్ రెడ్డికి భజన చేయడం, లేదంటే బీజేపీలో ఉంటే మోడీకి చేయడం. మనకి కులస్పృహ అనేది లేదు. కులస్పృహ లేనోడికి నువ్వు రిజర్వేషన్ ఇచ్చినా అది నిన్ను అణిచివేయడానికే తప్ప. ఇప్పుడు ఇదే గాదర్ కిషోరు మాల అంటారు, నగేష్ అని పల్వై నగేష్ మాదిగా తుంగతుర్తి, ఈయన నల్గొండలో పుట్టి గాదర్ కిషోరు తుంగతుర్తిలో పోటీ చేసిన అప్పటిదాకా ఓకే. ఈ పాల్వాయి నాగేష్ అనే మాదిగా బిడ్డను గొడ్డలతో నరికిపించిండంటే జబ్బల మీద వీపుల మీద మేము పరామర్శించి వచ్చినాం. మరి దీన్ని ఏం అహంకారం అంటావు? ఇప్పుడు మనం రెడ్లు అంటున్నాం, మన ఎస్సీ కులమైననే ఎస్సీ కులమైన మీద దాడులు చేయించు అంటే అధికారంకి వచ్చిన తర్వాత నువ్వు ఏ కులం మీద గెలిచినవా అనేది అన్నీ మర్చిపోతుర్రు. మరి ఏందన్నా అంటే
మనం అడగాల్సింది ప్రతి ఒక్కడికి ఈక్వల్ ఎడ్యుకేషన్, ఓకే. కామన్ ఎడ్యుకేషన్. ఉమ్. మళ్ళా సెంట్రల్ సిలబస్, స్టేట్ సిలబస్, లేదంటే నలంద, ఉమ్. లేకపోతే గురుకుల, ఉమ్. లేకపోతే జడ్పిహెచ్ఎస్, ఉమ్. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ఇన్ని రకాల ఎడ్యుకేషన్ ఏంది? ఒకే రకమైన ఎడ్యుకేషన్, ఒకే రకమైన యూనిఫామ్, ఒకే రకమైన ఫుడ్, ఒకే రకమైన హాస్టల్ ఉండాలి. ఎస్సీ హాస్టలు, ఎస్టీ హాస్టలు, బీసీ హాస్టలు, మైనారిటీ హాస్టలు. ఏందన్నా ఇన్ని పెంచి పోషించిన తర్వాత సమాజంలో మార్పు రావాలంటే నేను చెప్పేటి అన్ని గ్రౌండ్ రూట్స్ చెప్తున్నా. Yes. ఉమ్. ఒక స్కూల్లో అన్ని కులాల పిల్లలు చదువుకోవాలి, వాళ్ళను ఎటువంటి కుల సర్టిఫికేట్ లేకుండా ఉండాలి. ఒకవేళ నిజంగా పేదోడు ఉన్నాడు అనుకో, వానికి ఆ ప్రభుత్వాలు చదివిపియాలి. ఏమైనా ఆరోగ్యం బాగాలేదనుకో, ₹1,00,00,000 ₹2,00,00,000 ఆ ప్రభుత్వం పెట్టుకోవాలి. నీకు అర్థమవుతుంది నేను చెప్పి. ఒక ఎస్సీ రిజర్వేషన్ కన్నా, ఎస్టీ రిజర్వేషన్ కన్నా, బీసీ రిజర్వేషన్ కన్నా అందులో కొద్దిమంది నాయకులు బెనిఫిట్ అవ్వడం కంటే ఈ కులాలన్నిటికీ నాణ్యమైన, ఇప్పుడు కాదు ఈ ఉన్న సిలబస్ కూడా సరిపోదు, కొత్త సిలబస్ తీసుకొచ్చి ఆ కొత్త సిలబస్ను అందరికి ఈక్వల్గా చేసి, తర్వాత ఆరోగ్యం, అందరికి ఆరోగ్యం మీద అవేర్నెస్ తీసుకొచ్చి, ఇవి ఇవ్వకుండా మనుషులకు ఒక మెంటల్ కౌన్సిలింగ్ ఇవ్వకుండా, వాళ్ళను ఒక సైకలాజికల్గా స్ట్రాంగ్ చేయకుండా విలువలు లేని చదువు చెప్పిస్తే, విలువలు లేని చదువు అయిపోయింది. తల్లి తండ్రికి పడతలేదు, భార్య భర్తకు పడతలేదు, కొడుకు కూతురు తల్లి అందరు ఎడ్యుకేషన్ వల్ల మొత్తం ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సరిగ్గా లేదు. అంటే ఎడ్యుకేషన్లో మార్పు రావాలి, హెల్త్లో మార్పు రావాలి. ఈ సమాజంలో మనకి ఇవ్వాల్సి వస్తే ఒక 3 ఫ్రీగా ఇవ్వాలి ప్రభుత్వాలు. 1 ఎడ్యుకేషన్, 2 ఆరోగ్యం హెల్త్, 3వది న్యాయం. ఈ 3 ఇవ్వకుండా నేను స్కూటీ ఇస్తా, నీకు ఒక ఎమ్మెల్యే పదవి ఇస్తా, నీకు ఒక సర్పంచ్ ఇస్తా, ఎంపీటీసీ ఇస్తా, నీకు గాజులు కొనిస్తా, చీరలు ఇస్తా, బొట్టు కొనిస్తా, దిస్ కైండ్ ఆఫ్ తోని మనం ఇప్పటిదాకా 70 ఏళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసినాం. అంబేద్కర్ గారు కూడా అన్నాడు, రాజకీయ రిజర్వేషన్లు ఒక 10 ఏళ్ళు ఉంటే చాలు అన్నాడు. కాబట్టి రాజకీయ రిజర్వేషన్లు అనేది ఎవరికి అవసరం లేదు. మన అందరం అన్ని కులాలు కలిసి కొట్లాడాల్సింది ఎడ్యుకేషన్, విద్య, న్యాయం, వీటి కోసం పోరాటం చేయాలి అన్న. ఫైనల్గా సో ఇప్పుడు ఏదైతే ఈ కుమ్మరం మల్లన్న జాతరలో జరిగినటువంటి ఈ ఘటన మీద, సో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయ్యింది, 5, 4, 8 మంది అంటున్నారు. సో వీళ్ళని ప్రభుత్వం వీళ్ళకు శిక్ష పడేటట్టు వీళ్ళని రిమాండ్ చేసే అవకాశం ఉంటుందా, లేకపోతే ఇదంతా క్లోజ్ అవుతుంది? ఎట్లా చూస్తారు? అదే ఎట్లుంటుంది అంటే కొన్ని రోజుల తర్వాత మర్చిపోతాం, వాళ్ళు యథాచగా బయట తిరుగుతారని నేను అనుకుంటున్నా. బట్ ఎందుకో మరి మనం ఏం పాపం చేసినామో ప్రభుత్వాలు మారుతున్నాయి, రాజకీయ పార్టీ ఈ పార్టీ పోయి ఆ పార్టీ వస్తుంది, కానీ ఊర్లల్లో పేదోడైతే భయపడుకుంటా బతుకుడే ఉందబ్బా. తిరుగుబాటు చేస్తే గణేష్కు పట్టిన గతే పడుతుంది అన్నట్టు వాళ్ళు ఇండికేషన్ ఇస్తారు. అంటే నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మన పోరాటం ఊర్లల్లో కాదు, మన పోరాటం ప్రభుత్వాల మీద చేద్దాం. కొంతకాలం మీ ఊర్లలో ఎవడన్నా మిమ్మల్ని అహంకారంతో కొట్టాలని చూసినా, తిట్టాలని చూసినా, చిన్నపిల్లలు ఉన్నప్పుడు, ఆరోగ్యం బాగాలేనప్పుడు, మనం కొంచెం సామాన్యం అంటే కొంచెం కొన్నిసార్లు వాడు రెచ్చగొట్టినా వాడి మీద రెచ్చిపోకుండా మీరు ఒక అడ్వకేట్ని కలవడం, లేకపోతే మీకు తెలిసిన ఒక కుల సంఘ నాయకున్న మీకు నమ్మకస్తుని కలవడం అన్న ఇట్లా జరిగిందని చెయ్యండి. కానీ మనం వాడు రెచ్చగొడితే రెచ్చిపోయినాం అనుకో, ఇప్పుడు ఇంకా మనకే ఎక్కువ నష్టం జరిగే ఛాన్స్ ఉంది. ఈ ప్రభుత్వాలు అనేటివి కూడా డబ్బున్నోడికి, కులం ఉన్నోడికి, భూమి ఉన్నోడికే ఎక్కువ విలువిస్తున్నాయి. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి అనేటోడు కూడా ఒక గరీబోడికి అపాయింట్మెంట్ ఇయ్యడు, అదే ఒక నాగార్జునకు అపాయింట్మెంట్ ఇస్తాడు, చిరంజీవికి అపాయింట్మెంట్ ఇస్తాడు, రామ్ చరణ్కి ఇస్తాడు, విజయ్ దేవరకొండకి ఇస్తాడు. ఈ బీఆర్ఎస్ మీద పోరాటం చేసింది మైపాల్ యాదవ్ లాంటోడా, లేకపోతే విజయ్ దేవరకొండనా? మైపాల్ యాదవ్కి అపాయింట్మెంట్ దొరకదు. నా దగ్గర డబ్బు లేవు, నా దగ్గర డబ్బులు ఒక 100 కోట్లు ఉంటే, లేదంటే నేను పెద్ద ఫిలిం స్టార్ అయి ఉంటే ఇది రేవంత్ రెడ్డి అనే దుర్మార్గుడు పిలిపించుకొని అక్ చేసుకునేటోడు. విజయ్ దేవరకొండ అనేటోడు అర్జున్ రెడ్డి సినిమా తీసి డ్రగ్స్ ఎక్కించుకొని అందులో ఉండే ఒక లేడీకి క్యారెక్టర్ మీద పడి రేప్ చేయడానికి పోతుంటాడు. ఆమె ప్యాంటును కత్తితో కోస్తాడు, డ్రగ్స్ తీసుకొని మీద పడతాడు ఇట్లా. అట్లాంటి దుర్మార్గమైన క్యారెక్టర్ చేసిన వాడికి ఇవాళ రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇస్తున్నాడు, నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఇస్తున్నాడు. పుష్ప స్మగ్లింగ్ సినిమా ఎర్రచందనం గద్దర్ అవార్డు ఇచ్చిండు. గద్దర్ అవార్డు, గద్దరేమో విప్లవకారుడు.
భూస్వాములకు పెత్తందారులకు దోపిడీ దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసినోడు, ఆయన గుండెల్లో బుల్లెట్లు దిగింపించుకున్నోడు గద్దర్. అట్లాంటి అవార్డు ఎర్రచందనం స్మగ్లింగ్ ఎట్లా చేయాలి, పోలీసు వాళ్ళని ఎట్లా అవమానించాలి అని యాక్టింగ్ చేసినోడికేమో గద్దర్ అవార్డు. అదే సినిమాలో రారా సామి 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 అనుకుంటా చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని పాటకు డ్యాన్స్ చేసినటువంటి రష్మికకు రేవంత్ రెడ్డి టైం ఇస్తాడు, నరేంద్ర మోడీ టైం ఇస్తాడు. ఈ దేశంలో అంటే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే కులము కొంత ఉంటుంది, కులం ఎంత ఉంటుందో అంతకంటే ఎక్కువ డబ్బు, లేదంటే వాడికి అంతకంటే ఎక్కువ పాపులారిటీ ఉందా, లేదంటే వాడేమన్నా భూస్వామ్య, వాడేమన్నా సెలబ్రిటీయా, వాళ్ళకి ఇస్తే రేపు ఏదన్నా మనం ఎక్కువ పాపులర్ కావచ్చు. ఇది నడుస్తుంది తప్ప నువ్వు ఒక 1000 చెట్లు పెట్టినవా 10,000 చెట్లు పెట్టి ఒక దేశానికి ఏమైనా ఆదర్శంగా ఉన్నోడికి పట్టించుకోదు, లేదంటే సమాజంలో జరుగుతున్న అంటే అన్యాయాల మీద ప్రశ్నించటోని పట్టించుకోదు, ఒక పేద జానపద కళాకారుని పట్టించుకోరు, కానీ రష్మిని పట్టించుకుంటారు. ఆ గతంలో కేటీఆర్ ఏమో రకుల్ ప్రీత్ సింగ్ కానీ సమంత కానీ వాళ్ళని బ్రాండ్ అంబాసిడర్గా పెట్టిండు. అంటే రకుల్ ప్రీత్ సింగ్ తెలంగాణ ఉద్యమం చేసిందా, సమంత తెలంగాణ ఉద్యమం చేసిందా, రష్మిక కేసీఆర్ మీద కొట్లాడిందా, విజయ్ దేవరకొండ కొట్లాడిందా? అంటే ఇట్లాంటి సమాజంలో బతుకుతున్నాం, ఇక్కడనే ఇంత వివక్ష ఉంది. ఇక మరి నాగర్ కర్నూలు కుమ్మెర గ్రామంలో గణేష్ రజక, రేకుల షెడ్డు, గరీబోడు, తండ్రి లేడు, దిక్కు దివాన లేదు, ఇక ఆయన మీద వివక్ష ఏ రేంజ్లో, ఆయన మీద కాదు, ఒక గణేష్ ఇది బయటకు వచ్చింది కాబట్టి మనం అంటున్నాం. కానీ నువ్వు గ్రామాలలోకి పోతే కొట్టాల్సిన అవసరం లేదబ్బా, నిన్ను చూపులతోనే నువ్వు చిన్నోడివి తక్కువోడివి, హే నువ్వెంత అనేది వాళ్ళ కన్ను సైకిళ్ళల్లో బాడీ లాంగ్వేజ్లో అది కూడా ఒక రకమైన హింసనే కదా. శరీరం మీద కొట్టింది కంటికి కనబడుతుంది, కానీ వీడు పలానా కులమోడు, పలానా ఇది, వీళ్ళు తక్కువ అందరు చూస్తుర్రబ్బా. గ్రామాలలో ఉంది అది, మనం లేదనుకుంటే చాలా దుర్మార్గం. ఒక రకంగా ఇప్పుడు ఈ రిజర్వేషన్స్ వల్ల కూడా ఇంకో రకంగా ఈర్ష్యద్వేషం పెంచుకున్నారు. వాళ్ళు ఎస్సీ కాబట్టి వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చినా 40 వచ్చినా జాబ్ వస్తుంది, మాకు 90 వచ్చినా వస్తలేదు. అరే బాబాలో వచ్చేది ఒక్కోడికి 100 మందికి రాదు. మేము కూడా ఏమంటున్నాం అంటే భవిష్యత్తులో ఆ ఈర్ష్యలు జలసీలు మళ్ళీ బీసీలకు ఉంది, ఓసీలకు ఉన్నాయి, జలసీలు ఉన్నాయి. కాబట్టి కులమే పోవాలి. ఈ రిజర్వేషన్ వల్ల బాగుపడేది 1%, నష్టపోయింది 99%. నువ్వు అటు ఆసిఫాబాదు, ఇంద్రవెల్లి ఇంకా చాలా గ్రామాలకు పోతే ఉండడానికి నీడా లేదు. వాళ్ళకు మాసం బంగారం లేని దళితులు ఉన్నారు, నీకు తెలుసా? మాసం గ్రామ్ బంగారం లేని వాళ్ళు ఉన్నారు. మరి ఏం రిజర్వేషన్? ఒక గ్రామ్ బంగారం లేకుండా జీవితాలు గడుపుతారంటే రిజర్వేషన్ ఉండి మరి ఏం లాభం? అందుకనే భవిష్యత్తులో కులం రద్దు కావాలి అంటే సర్టిఫికేట్లు ఉండనే ఉండద్దు. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరిని సమానంగా చూసే రోజులు రావాలి. సమాన వైద్యం, సమాన న్యాయం, సమాన ఆరోగ్యం, వైద్యం, వీటి మీద మేము భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. సో ఇది చూస్తున్నారు కదా, కుమ్మెర మల్లన్న జాతరలో జరిగినటువంటి ఏదైతే ఘటన ఉందో దానికి సంబంధించి మైపాలన్న సో చాలా క్లియర్ కట్గా అక్కడ జరిగిన ప్రతి దాని మీద మనం మాట్లాడించే ప్రయత్నం చేసినాం. సో మేము కూడా ఏమంటున్నాం అంటే ఈ రాష్ట్రంలో రెడ్లు అలా 2 రకాలు. సో కులం అహంకారంతో ఉన్నోళ్ళని మేము ప్రశ్నిస్తాం ఖచ్చితంగా, ఎందుకంటే అందరు కలుపుకపోవాలని చెప్పేసి మేము అంటాం. కానీ అందులో కులాన్ని కొంత ప్రేమించేటోళ్ళు కూడా ఉంటారు, అన్ని కులాలని బామర్ది అనేటోళ్ళు మా ఊర్లలో కూడా ఉన్నారు. సో ఇట్లాంటి వాళ్ళని మేము వ్యతిరేకం కాదు, కానీ ఎవరైతే చిన్న చిన్న కులాల మీద వాళ్ళని హింసించడం, వాళ్ళని దూషించి మాట్లాడడం, వాళ్ళని అటాక్లు చేసి కొట్టడం, ఇట్లా చంపడం, ఇట్లాంటి వాళ్ళ మీద ఖచ్చితంగా స్పందించి మాట్లాడతాం. కానీ దీనికి కొంతమంది వత్తాసు పలుకుంటూ మా ఊరిని కాపాడుకోవాలని చెప్పేసి అది కొద్ది రోజులు మాత్రమే నడుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వాలు కొంత ఈ బీసీ ఎస్సీ ఎస్టీలకు కొంత అనుకూలంగా ఉండకపోవచ్చు, కానీ సత్యం అనేది అల్టిమేట్గా ఫైనల్గా ఎప్పటికైనా సత్యం అనేది ప్రజలు చూస్తారు. సో ఈ ప్రభుత్వాల మీద నమ్మకం ఒకవేళ లేకపోయినా మాకు చట్టాల మీద నమ్మకం ఉందని చెప్పేసి చాలామంది అంటా ఉన్నారు. సో చూద్దాం ఈ ఘటనకు సంబంధించి పూర్తినైతే ఇప్పుడైతే మొత్తం రచరచైంది తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రజలందరూ చూస్తున్నారు. సో కొంత టేకప్ చేసినట్టు నిన్న డీజీపీ దగ్గర కూడా ధర్నా కూడా చేసుకొని పోయారు కొంతమంది. సో చూద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.